హాయ్ హలో ఈవినింగ్ టు ఆల్. మనం ఇప్పుడు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడదాం. జాగ్రఫీలోని పరిశ్రమలు అనే టాపిక్ గురించి మాట్లాడదాం. పరిశ్రమలలో ముఖ్యంగా రైల్వేకి సంబంధించిన కొన్ని పరిశ్రమలు ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడదాం. ఎక్కువ ఎగ్జామ్స్లలో వాటిని కొంచెం రిపీటెడ్గా అడుగుతున్నారు కాబట్టి మ్యాక్సిమం దాని గురించి చిన్నగా ఒక 7 పరిశ్రమలు ఉన్నాయి, వాటి గురించి నేర్చుకుందాం. సరే, దాంట్లో ముఖ్యంగా ఒక 2 ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, ఇంకో 2 పంజాబ్లో ఉన్నాయి. మాట్లాడదాం. మొత్తం 7 పరిశ్రమలు ఉన్నాయి అన్నా కదా. అందులో ఒక 2 ఉత్తరప్రదేశ్లో, మిగిలిన 2 పంజాబ్లో, ఒకటేమో మన కర్ణాటకలో, ఇంకొకటి తమిళనాడులో, ఇంకొకటి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. ఆ 2 ఏంటో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని 2, ఒకటేమో డీజిల్ లోకోమోటివ్ వర్క్స్. ఇది ఇక్కడ వారణాసి. ఇంకొకటి మోడ్రన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. మోడ్రన్ ఫ్యాక్టరీ, ఇది ఎక్కడ రాయబరేలీ. పంజాబ్లో కూడా ఒకటి డీజిల్కి రిలేటెడ్ ఉంటుంది, డీజిల్ కాంపోనెంట్ వర్క్స్. పంజాబ్లో ఇక్కడ అంటే ఇది పటియాలా అనే ఇదిలో ఉంటుంది. ఇంకోటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల. పంజాబ్లో 2, ఒకటేమో పటియాల్లో ఉంటుంది, రెండవది కపూర్తలలో ఉంటుంది. ఇక్కడ పటియాల్లో ఉండేదేమో డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ సంబంధించిన ఫ్యాక్టరీ ఉంటుంది. రెండవది వచ్చేసి మన కపూర్తల అనే ప్రాంతంలో ఉంటుంది, అది రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఇంకోటి కర్ణాటకలో వీల్ అండ్ యాక్సెల్ ప్లాంట్ ఉంటుంది. తమిళనాడుకి వచ్చేసరికి రైల్వే కాంపోనెంట్ ఫ్యాక్టరీ పెరుంబదూర్ అనే ప్రాంతంలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, చిత్తరంజన్ దాస్. లోకోమోటివ్ వర్క్స్. అంతే, ఇవి కొంచెం రిపీటెడ్గా ఎగ్జామ్లో అడుగుతున్నాడు కాబట్టి వీటి గురించి తెలుసుకోవడం బెటర్. అందుకే ఏం లేదు, ఇవన్నీ ఉంటాయి, 7 ఉంటాయి అంతే. 2 వచ్చేసి ఉత్తరప్రదేశ్లో, 2 వచ్చేసి పంజాబ్లో, ఒకటి వచ్చేసి కర్ణాటకలో, ఒకటి వచ్చి తమిళనాడులో, ఇంకోటి వచ్చేసి వెస్ట్ బెంగాల్లో. మనం ఎప్పుడు కానీ చదువుతున్నప్పుడు ఇట్లా మ్యాప్ పెయింటింగ్తో చదవడం వల్ల ఈజీగా గుర్తుకుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విజువలైజేషన్గా మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది చూస్తున్నప్పుడు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, డీజిల్కి రిలేటెడ్గా ఉన్నాయి. భారతదేశంలో ఉన్నది చెప్పాలంటే ఒకటి ఉత్తరప్రదేశ్లో ఉన్నది, ఒకటి పంజాబ్లో ఉన్నది. ఏమేమి ఉన్నది అంటే దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి రెండిట్లలో అంటే, ఒకటేమో డీజిల్ లోకోమోటివ్ వర్క్స్, అదేమో ఉత్తరప్రదేశ్కి సంబంధించినది. అది ఇక్కడైతే కాంపోనెంట్ వర్క్స్, అదేవిధంగా కాంపోనెంట్ వర్క్స్ అదేమో పంజాబ్.
ఆ పంజాబ్లో ఇంకా 2, ఒకటేమో మోడ్రన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఇక్కడ జస్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంటే ఇదేమో ఓల్డ్ అనుకోండి, ఫర్ సపోజ్ మనకు అర్థం కావడానికని అట్లా అనుకోండి. అదేమో మోడ్రన్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితే ఇదేమో జస్ట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ హర్యానాలో ఉండేది. ఇక వీల్ అండ్ యాక్సెల్ ఏమో కర్ణాటకలో బెంగళూరు అనుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఇంటిగ్రల్ పార్ట్స్, అదేమో తమిళనాడు. ఇక చిత్తరంజన్ దాస్ అంటే మనకు వెల్ నోన్ పర్సనే కాబట్టి ఈజీగా గుర్తుకుంటుంది. ఈ విధంగా మైండ్ మ్యాపింగ్ తోటి, మ్యాప్ పాయింటింగ్ తోటి చదవడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.